పేదలకు జానెడు భూమి ఇవ్వడానికి అధికారులకు, ప్రభుత్వాలకు 1,00,000 ప్రశ్నలుంటాయి. వరంగల్ మహానగరంలోని ఎకరాల్లో భూములు కబ్జాలకు గురవుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారే, పట్టించుకునే నాతుడే లేడు. హన్మకొండ, కాజీపేట నగరపాలక సంస్థకు సంబంధించిన ఎన్నో భూములు అన్యక్రాంతమవుతున్నా, కబ్జాలకు పాల్పడుతున్న రాజకీయ నాయకులు, అధికారులు, మున్సిపల్ అధికారులు వారికి కొమ్ము కాస్తున్నారని ప్రజలు బాహటంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి అన్యక్రాంతమవుతున్న మున్సిపల్ భూములను కాపాడవలసిన బాధ్యత అధికారులపై ఉందని స్థానికులు కోరుతున్నారు. ఇంత పెడతారు. ప్రభుత్వ భూములు ఎన్నో దిక్కులు అన్యాక్రాంతం అవుతున్నాయి. మంచి మంచి బిల్డర్లు, మంచి మంచి రియల్ ఎస్టేట్లు, మంచి మంచి అధికారులు ఇలాంటి భూములను కబ్జా చేసుకొని, ఆక్యుపై చేసుకొని బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడితే వాళ్ళ మీద మేము గ్రీవెన్స్లో కానీ ఎక్కడ కానీ కాంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద కనీసం వాళ్ళ చూపి వాళ్ళ మందలు ఇచ్చిన దాఖలు లేవు. ప్రభుత్వంకి పేదోడు చేసుకుంటే మాత్రం వాళ్ళ మీద దృష్టి పెడతారు. లాటరీలు చెప్పరు, పోలీసులను, ఎంఆర్ఓలు, కేసులు ఎన్నో విధాల ఇబ్బంది పెట్టి తిప్పించుకుంటారు. ప్రభుత్వ భూములు ఎక్కడున్నా కూడా మేము ప్రతిసారి చెప్తున్నాం, ప్రభుత్వ భూములు మేము ఆల్రెడీ ఇచ్చి ప్రభుత్వ భూమిని వీడు అన్యాకాంతం చేస్తాను, ఇప్పుడు ఆక్యుపై చేసుకుంటానని చెప్పినా కూడా ప్రభుత్వం రెవెన్యూ వాళ్ళు ఇంతవరకు పట్టించుకున్న దాఖలు లేవు. ఎన్నో అప్లికేషన్లు ఇచ్చినాం, అయినా దాఖలు చెప్పుడు వరకే వాళ్ళు మాకేం చేసేది లేదు. ఎన్నో బిల్డింగులు కడతారు. కాజీపేటలో కానీ, పాతిమనగర్, సిద్ధార్థ్, బాలసముద్రంలో కూడా అన్యాకాంతలు అవుతాయని అప్లికేషన్లు ఇచ్చినా కూడా వాళ్ళు ఎలాంటి పట్టింపు లేదు వాళ్ళకు. కాబట్టి ఎందుకంటే ఇప్పటికైనా అదేవిధంగా అన్యాకాంతమైన భూములను కూడా రికవర్ చేసుకొని ఫెన్సింగ్ చేసి వాళ్ళ బోర్డులు పెట్టేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కాబట్టి ఇప్పటికైనా ఒకవేళ అలాంటి పనులు చేయకపోతే మేమే కబ్జా చేసి పేదలకు మంచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి జరగకుండా ఉండాలని ప్రభుత్వం చర్య తీసుకొని వాటి పరిస్థితికి వచ్చింది. ఇప్పటి వరకు కూడా దాని గవర్నమెంట్ ల్యాండ్ 3 కోట్ల రూపాయల విలువ, సుమారు దానికి 3 కోట్ల విలువ జాగాలు పట్టించుకోమంటే ఇంతవరకు ఏ కలెక్టర్ పట్టించుకోలేదు, ఎంఆర్ఓ పట్టించుకోలేదు. వాళ్ళు ఎంఆర్ఓకి రాసిళ్ళు, ఎంఆర్ఓ రాస్తే ఎంఆర్ఓ ఇంతవరకు దాని మీద కుయ్యలేదు, కయ్యలేదు. నేనేమంటానంటే వీళ్ళంతా కలిసి ల్యాండ్ కబ్జా బ్రోకర్లకు వీళ్ళు మొత్తం గవర్నమెంట్ టోటల్గా అమ్ముడుపోయింది. జిల్లా కలెక్టర్ గారు తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలి. 1066 సర్వే నెంబర్లో 300 గదాలు, సుమారు 300 గదాలు. ఇవాళ దాన్ని ఏంటంటే ఇక్కడే ఉన్నది. మరి ప్రెస్ క్లబ్ వాళ్ళు ఏం చెప్తారో మాకు అర్థం కాలే. ఇంత పెద్ద ల్యాండ్ కబ్జా అవుతూ ఉంటే ప్రెస్ క్లబ్ దీని మీద ఏం చేస్తుంది? ప్రెస్ అంటేనే, క్లబ్ అంటేనే ఒక గౌరవమైన ఇది. నేను తక్షణమే కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాను, దీన్ని వెంటనే కనుక మీరు దాని సరైన ఎంక్వైరీ చేసి దాని బరాబరి పాబంది చేయకపోతే దాని భారీ ఎత్తున మేము ఒక గరీబులకు కబ్జా చేపిస్తాం, గరీబులకు కబ్జా చేసి అలా తోలుతాం. ఇది కలెక్టర్ గారికి సీరియస్గా మేము చెప్తా ఉన్నాం. తర్వాత ఇక్కడ 4 స్టోర్ బండి ఉంటుంది. 4 స్టోర్ బండి వెంబడి మన వడ్డపల్లి చెరువు కట్ట కాడ 4 స్టోర్ బండి వెంబడి ఒక 4-5 ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగినాయి. దాంట్లో దాన్ని మెల్లగా కబ్జా చేసి దాన్ని వాళ్ళ ఓ రూమ్ వేసుకుంటారు. ఇలా కార్ అంటారు, రేపొద్దున రూమ్ వేస్తారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కుడా పార్క్ దగ్గర సుమారు 40 సంవత్సరాల నుంచి లేదు ఒక ఆఫీసర్కు ఇల్లు లీజుకి ఇచ్చారు. లీజు కంటే ఆఫీసర్కు ఉండడానికి ఇచ్చారు. ఆ ఇచ్చిన ఇల్లు ఆఫీసరు రిటైర్డ్ అయినాక కూడా ఆ ఇల్లు కాల్ చేయడానికి వీలు కాలేదు, వీళ్ళు కాల్ చేయలేదు. ఆ ఇల్లు నాదే అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇది అంతా జరుగుతా అంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మేము ఎన్నోసార్లు అనేక సార్లు గ్రీవెన్స్ సెల్లో కంప్లైంట్ ఇస్తే గ్రీవెన్స్ సెల్లు అసలు ఉండేట లేదట. నగరంలోని ప్రభుత్వ భూములు కబ్జాకూరలకు గురవుతున్నా, అయ్యా పట్టించుకోండి, భూములన్నీ అన్యాక్రాంతమవుతున్నాయి అని అంటే ఏ అధికారి కానీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. కెమెరామెన్ అనిల్తో రాజ్, ఆర్కే టీవీ, వరంగల్.